నా పేరు డాక్టర్ కుమార్ కొత్తపల్లి. ఐఎమ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ అట్ డెల్ మెడికల్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆస్టిన్, అండ్ మై స్పెషలైజేషన్ ఇస్ మెడికల్ జెనెటిక్స్. ఈరోజు మీ ముందుకి కరోనా వైరస్ గురించి మాట్లాడటానికి వచ్చానండి. ఈ కరోనా వైరస్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్-19 అని డిజిగ్నేట్ చేసింది. మనందరికీ ఈ కోవిడ్-19 అంటే కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది అని చాలామంది క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన వాట్సాప్ గ్రూప్స్ చూసుకుంటే వీడియోస్ వస్తున్నాయి. మన గబ్బిలాల నుంచి కానీ అంటే బ్యాట్స్ నుంచి ఈ హ్యూమన్కి ట్రాన్స్మిట్ అయిందని చాలామంది వీడియోస్ పంపిస్తున్నారు. అది ట్రూ కాదండి. ఇప్పుడు ఈ బ్యాట్స్ ఓన్లీ ప్రైమరీ హోస్ట్ ఆర్ రిజర్వాయర్స్ అంటన్నమాట. బ్యాట్స్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్మిషన్ జరగలేదు. మనం చూస్తే కనుక వుహాన్ సిటీలో సీ ఫుడ్ మార్కెట్ ఉంది, దాన్ని వెట్ మార్కెట్ కూడా అంటాము. అక్కడ ఎగ్జాటిక్ యానిమల్స్ని మీట్ పర్పస్ గురించి అమ్ముతుంటారు అన్నమాట. అక్కడ కలెక్ట్ చేసిన డేటా, జెనెటిక్ డేటా బట్టి మనకి ఏం తెలుస్తుందంటే కనుక ఇంటర్మీడియట్ హోస్ట్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ హోస్ట్ ఇప్పుడు దాన్ని ఏమంటామంటే మలయన్ ప్యాంగోలిన్స్, అంటే దే ఆర్ కాల్డ్ యాంట్ ఈటర్స్. ఆ యాంట్ ఈటర్స్ నుంచి మనకి హ్యూమన్ ట్రాన్స్మిషన్ జరిగింది అని ఇప్పుడు నేచర్ మెడిసిన్, కరెంట్ బయాలజీ, నేచర్ జర్నల్స్లో రీసెంట్గా డేటా వచ్చింది. ఆ డేటా ఎలా వచ్చింది అంటే కనుక వాళ్ళు జెనెటిక్ స్టడీ చేసి ప్యాంగోలిన్స్లో ఉన్న వైరస్ని మన హ్యూమన్స్లో ఉన్న వైరస్ని కంపేర్ చేశారన్నమాట, సీక్వెన్సెస్. ఇప్పుడు మన హ్యూమన్లో ఈ కరోనా వైరస్కి రిసెప్టార్ బైండింగ్ డొమైన్ అని ఒకటి ఉంది. దాంట్లో 6 అమైనో యాసిడ్ రెసిడ్యూస్ బట్టి అది ప్యాంగోలిన్స్ వచ్చింది అని నేచర్ మెడిసిన్ పబ్లికేషన్లో ఒక ఆర్టికల్ వచ్చిందన్నమాట. సో మనకు ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం అంటే April 17, 2020 ఈరోజు ఉన్న డేటా ప్రకారం ద సెకండరీ హోస్ట్ ఆర్ ద ఇంటర్మీడియట్ హోస్ట్ ప్యాంగోలిన్స్ అని మనం చెప్పగలుగుతున్నాం. ఈ కరోనా వైరస్ మన హ్యూమన్ బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది అంటే మన హ్యూమన్ బాడీలో ACE2 అనే జీన్ ఒకటి ఉంది. దాన్ని ఏమంటామంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2. ఈ కరోనా వైరస్కి స్పైక్ ప్రోటీన్ ఒకటి ఉంది. ఆ స్పైక్ ప్రోటీన్ ACE2 రిసెప్టార్స్ తోటి బైండ్ అయ్యి మన హ్యూమన్ సెల్లోకి ఈ వైరస్ ఎంటర్ అవుతుంది. ఈ కరోనా వైరస్ కాన్స్టెంట్గా జెనెటిక్ చేంజెస్ జరుగుతున్నాయండి. దాన్ని మ్యూటేషన్స్ అంటాం. ఈ మ్యూటేషన్స్ ట్రాక్ చేస్తానికి నెక్స్ట్ స్ట్రెయిన్ అనే ఒక వెబ్సైట్ ఉంది యూఎస్లో. So what this website is doing is it's tracking all the mutations which are happening in this virus throughout the world. ఈ వెబ్సైట్లో మన డేటా చూస్తే ఈ వైరస్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మ్యూటేట్ అవుతున్నట్టు మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ మ్యూటేషన్స్ ట్రాక్ చేస్తాం వలన వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడు కొంతమంది కాన్సెప్ట్స్ ఏంటంటే కనుక ఈ వైరస్ కానీ ఎక్కువగా మ్యూటేట్ అయ్యి వైరలెంట్ ఫామ్ కింద మారచ్చేమో అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది. సో ఇప్పుడు మనం ఈ మ్యూటేషన్స్ ట్రాక్ చేస్తాం వలన వీ విల్ నో హౌ దిస్ వైరస్ బిహేవ్స్ ఇన్ ఫ్యూచర్ అన్నమాట. అలాగే ఇప్పుడు మనం పిట్స్బర్గ్ యూనివర్సిటీ నుంచి అంటే యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ నుంచి డేటా చూస్తే దే డిడ్ 86 కరోనా వైరస్ ఎఫెక్టెడ్ అయిన ఇండివిజువల్స్ని తీసుకుని వాళ్ళు జెనెటిక్ స్టడీ చేశారన్నమాట. అంటే కనుక ఈ వైరస్ జెనెటిక్స్ని దే ఆర్ సీయింగ్ 93 మ్యూటేషన్స్ ఇన్ దిస్ 86 శాంపుల్స్. 14 వచ్చి స్పైక్ ప్రోటీన్లో జరిగినాయి అన్నమాట మ్యూటేషన్స్. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత దాన్ని డిటెక్ట్ చేయాలి మనం. ఆ డిటెక్ట్ చేయాలి అంటే కనుక మనకి ఏంటంటే కనుక డయాగ్నోస్టిక్ టెస్ట్ కావాలి. ఆ డయాగ్నోస్టిక్ టెస్ట్కి మనకేం జరిగిందంటే కనుక January 12 చైనీస్ సైంటిస్ట్స్ WHOకి ఈ వైరస్ జెనెటిక్ మెటీరియల్ని కంప్లీట్గా సీక్వెన్స్ చేసి WHOకి ఇచ్చారు. ఆ WHOకి January 12 ఇచ్చిన తర్వాత దే స్టార్టెడ్ టు డెవలప్ డయాగ్నోస్టిక్ టెస్టింగ్. ఈ డయాగ్నోస్టిక్ టెస్టింగ్ని ఎట్లా చేశారంటే కనుక దాన్ని RT-PCR అంటాం. RT-PCR అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ PCR, పాలిమరేస్ చైన్ రియాక్షన్. ఈ మెథడాలజీ వల్ల ఇనీషియల్గా టెస్ట్ జరిగినాయి. దెన్ వీ కేమ్ టు ఐడెంటిఫై ది పాజిటివ్ పేషెంట్స్. ఇప్పుడు కొన్ని కంట్రీస్ చాలా ర్యాపిడ్గా చేసినాయి ఈ టెస్ట్ని. ఇప్పుడు మనం చూసుకుంటే సౌత్ కొరియా దే డిడ్ మాస్ స్క్రీనింగ్ 20,000 టెస్ట్ పర్ డే. సో మనకేంటంటే ఇనీషియల్గా సౌత్ కొరియాలో ఈ కరోనా వైరస్ కేసెస్ చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయినా దే కుడ్ కంట్రోల్ ఇట్ వెరీ ఈజీలీ బికాస్ దే టెస్టెడ్ దేర్ పాపులేషన్ వెరీ వెల్. ఇప్పుడు అలాగే తీసుకుంటే ఈ ప్రపంచం మొత్తంలో RT-PCR టెస్ట్ చాలా పాపులర్ అయినాయి. అలాగే మనకి ఏంటంటే కనుక ఇంకోటి ఒక కంట్రీ ఐస్లాండ్ ఎగ్జాంపుల్. ఐస్లాండ్ ఈజ్ ఎ వెరీ స్మాల్ కంట్రీ విత్ వెరీ స్మాల్ నెంబర్ ఆఫ్ పీపుల్. బట్ అక్కడ కూడా జెనెటిక్ టెస్ట్స్ ఎలా చేశారంటే కనుక వాళ్ళకి ఒక 10,000 ఇండివిజువల్స్ని టెస్ట్ చేసి దే హ్యావ్ కమ్ అప్ విత్ ఎ ప్రోటోకాల్ సేయింగ్ దట్ 50% ఆఫ్ దేర్ పాపులేషన్ ఆర్ ఏసిమ్టమాటిక్. అంటే మనకి వైరస్ ఉన్నా కానీ చాలామంది సిమ్టమ్స్ బయటపడట్లేదు అనమాట. అంటే దే క్యాన్ బి క్యారియర్స్ ఆఫ్ దిస్ వైరస్. సో మనం ఏంటంటే ఈ టెస్టింగ్ ప్రోటోకాల్స్ ఫాలో అవటం వలన వీ విల్ నో
who are the individuals that are being severely affected and who are the individuals that are asymptomatic but still carrying this virus. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎప్పుడు బాగా పనిచేస్తుందంటే మనకి బాడీలో వైరస్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ వెరీ రిలయబుల్గా పనిచేస్తాయి. మనకి రీసెంట్గా యాంటీబాడీ టెస్ట్ వచ్చినాయి. యాంటీబాడీ టెస్ట్ అంటే మనకి ఇన్ఫెక్ట్ అయ్యి మనం రికవర్ అయిన తర్వాత మన బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. సో మనకేంటంటే వన్స్ యాంటీబాడీస్ ఫామ్ అయిన తర్వాత ఈ యాంటీబాడీస్ టెస్ట్ విల్ బీ వెరీ ఎఫెక్టివ్. వై? బికాస్ వీ విల్ నో who are the individuals that are asymptomatic but already generated antibodies to this virus. అప్పుడు ఏంటంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్ని మనం ఆపుతానికి కంట్రోల్ చేస్తానికి ఈ యాంటీబాడీ టెస్ట్ బాగా యూజ్ అవుతుంది. బట్ సమ్ డేటా ఈజ్ షోయింగ్ లైక్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ యాంటీబాడీ టెస్ట్ డిపెండ్స్ అపాన్ హౌ వి వ్యాలిడేట్ దిస్ యాంటీబాడీ కిట్స్. ఇప్పుడు ఆర్టీపీసీఆర్ కిట్స్ కూడా ఇనీషియల్గా చాలా వచ్చినాయి. వ్యాలిడేషన్ అయిన తర్వాతే మనం ఏ కిట్ అన్నా కానీ అది బాగా పనిచేస్తుందా లేదా అని చెప్పగలం అన్నమాట. అలాగే ఇప్పుడు యాంటీబాడీ టెస్ట్ కూడా మనం లాట్ ఆఫ్ పీపుల్ మీద టెస్ట్ చేసి కానీ ఈ టెస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఎఫెక్టివ్ అని మనం చెప్పలేము. ఇప్పుడు మనందరికీ ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్స్ ఎప్పుడు వస్తాయి అనే క్యూరియాసిటీ చాలామందిలో ఉందన్నమాట. సో మనకి కన్వెన్షనల్ కైండ్ ఆఫ్ వ్యాక్సిన్స్ రావాలి అంటే కనుక 2 to 4 years పడుతుంది. దానికి మనకి ఏంటంటే ప్రీ క్లినికల్ స్టడీస్ అంటాం. అంటే యానిమల్స్లో ఫస్ట్ టెస్ట్ చేయాలి, తర్వాత phase 1, phase 2, phase 3 హ్యూమన్ ట్రయల్స్ జరిగిన తర్వాత ఒక వ్యాక్సిన్ జనరల్గా వస్తుందన్నమాట. బట్ నౌ ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ పాండమిక్ అయిపోయి వరల్డ్ వైడ్ ఎఫెక్ట్ అవటం వలన న్యూ టెక్నాలజీస్ మీద మనం డిపెండ్ అవుతున్నాము. ఇప్పుడు 2 కంపెనీస్ యూఎస్లో phase 1 ట్రయల్స్కి వెళ్ళినాయండి. సో ద ఫస్ట్ కంపెనీ ఏంటంటే దాన్ని కంపెనీ పేరు మోడర్నా. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ. మనకి ఏంటంటే కనుక ఈ మోడర్నా కంపెనీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ యుఎస్లో కొలాబరేట్ అయ్యి ఒక ఫస్ట్ phase 1 ట్రయల్ March 16th సియాటల్లో ఒక ఇండివిజువల్ మీద ట్రై చేశారు. సో ఫస్ట్ phase 1 ట్రయల్ టెస్టింగ్ ఎందుకంటే వీ వాంట్ టు సీ లైక్ ఇఫ్ దిస్ ఎంఆర్ఎన్ఏ ఈజ్ మేకింగ్ ఎనీ ఇమ్యూన్ రెస్పాన్సెస్. తర్వాత ఫస్ట్ 45 ఇండివిజువల్స్ మీద phase 1 ట్రయల్ ట్రై చేద్దాం అనుకున్నారు. 1 ఇండివిజువల్ అయ్యింది. ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ఎమరీ యూనివర్సిటీలో దే ఆర్ ట్రయింగ్ టు రిక్రూట్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ బిట్వీన్ 18 and 55 years ఏజ్. ఫస్ట్ phase 1 అవగానే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ పీపుల్కి బార్డా అని ఒక ఆర్గనైజేషన్ నుంచి ఫండింగ్ వచ్చింది. దే ఆర్ ట్రయింగ్ టు గో ఫర్ phase 2 ట్రయల్ ఆల్సో. ఇప్పుడు ఎన్ఐహెచ్ వాళ్ళ సైంటిస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ఇఫ్ phase 1, phase 2, phase 3 ట్రయల్స్ సక్సెస్ అవుతే బై దిస్ ఫాల్ అంటే ఈ అక్టోబర్కి కానీ నవంబర్కి కానీ ఈ వ్యాక్సిన్ ఎస్పెషలీ ఫస్ట్ లైన్ పీపుల్ అంటాం మనం ఏంటంటే డాక్టర్స్, మెడికల్ పీపుల్, నర్సెస్ వీళ్ళకి ఫస్ట్ లైన్ ప్రొటెక్టర్స్కి మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి అని వాళ్ళు చెప్తున్నారు. అంటే కనుక అంటిల్ అన్లెస్ దీస్ ట్రయల్స్ ఆర్ సక్సెస్ఫుల్. జనరల్ పాపులేషన్కి ఏమని అంటున్నారంటే కనుక ఆ సైంటిస్ట్ నెక్స్ట్ స్ప్రింగ్ అంటే 2021 ఏప్రిల్ మే కల్లా మనకి ఏంటంటే జనరల్ పాపులేషన్లో ఈ వ్యాక్సిన్ సక్సెస్ అవుతే కనుక ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇది కానీ జరిగితే కనుక ఈ న్యూ జెనెటిక్ టెక్నాలజీ వలన ఒక వ్యాక్సిన్ ఫస్ట్ హ్యూమన్కి అప్రూవ్ అవుతాం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అవుతుంది. సో వీ ఆల్ షుడ్ ప్రే ఫర్ దాట్. అండ్ ఈ వ్యాక్సిన్ పేరు ఎంఆర్ఎన్ఏ 1273. ఈ సెకండ్ కంపెనీ phase 1 ట్రయల్కి వెళ్ళిన కంపెనీ పేరు ఇన్నోవియో. ఆ కంపెనీ ప్రోడక్ట్ పేరు INO 4800. ఈ కంపెనీ కంప్లీట్గా డిజిటల్ DNA టెక్నాలజీ బేస్డ్ కంపెనీ. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ DNA మెడిసిన్స్ అంటాం. ఈ కంపెనీ ఏంటంటే ఫస్ట్ phase 1 ట్రయల్ April 6th జరిగింది. దే ఆర్ కొలాబరేటింగ్ విత్ CEPI అనే ఒక ఆర్గనైజేషన్ నార్వేలో ఉంది. అండ్ దెన్ వాళ్ళ ప్రోడక్ట్ హ్యూమన్లోకి ఇంజెక్ట్ చేస్తానికి ఒక వాళ్ళ సెపరేట్ ఇన్స్ట్రుమెంట్ ఉంది. దాని పేరు సెలెక్ట్రా అంటాము. ఆ సెలెక్ట్రాకి ఫండింగ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ బిల్ గేట్స్ అండ్ మెలిండా ఫౌండేషన్. సో దే ఆర్ ట్రయింగ్ ఫర్ phase 1 trial. Hopefully we need to see this phases gets successful and we will see some kind of preventive vaccine
వెరీ సూన్. INO 4800 40 ఇండివిజువల్స్లో ట్రై చేస్తున్నారండి phase 1 ట్రయల్, ఫిలడెల్ఫియా అండ్ కాన్సస్ సిటీ. Their preclinical studies, they tested in different animals and they found like this టెక్నాలజీలో వాళ్ళకి ఇమ్యూన్ రెస్పాన్స్ కనిపించింది. ఇప్పుడు అందరికీ ఒక క్యూరియాసిటీ ఏంటంటే ఈ కరోనా వైరస్ ట్రీట్మెంట్ ఎలాగా. దానికి ఏంటంటే కనుక ఇనీషియల్గా గిలియాడ్ అనే కంపెనీ వాళ్ళకి ఒక యాంటీవైరల్ డ్రగ్ ఉంది, రెమ్డెసివిర్ అని. దాన్ని ఏంటంటే ఎబోలా వైరస్కి తయారు చేశారు. సో వాళ్ళు ఏం చేశారంటే కనుక దీన్ని ఎక్స్పెరిమెంటల్ థెరపీ కింద చైనాలో ట్రై చేశారన్నమాట. అలాగే దే హ్యావ్ నౌ స్పాన్సరింగ్ లాట్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. ఎస్టర్డే April 16th యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి ఒక డేటా, అంటే ఇంకా పీర్ రివ్యూ పబ్లికేషన్ జరగలేదు, పార్షల్ డేటా, ఇట్ కేమ్ అప్ ఇన్ టు సమ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ US. వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ దిస్ రెమ్డెసివిర్ ఇచ్చినప్పుడు చాలామంది పేషెంట్స్ రికవరీ ఫాస్ట్గా జరుగుతుంది. బట్ దిస్ హ్యాస్ టు బీ పబ్లిష్డ్ ఇన్ ఏ జర్నల్ అండి. అలాగే మనకి తీసుకుంటే కనుక హైడ్రాక్సిక్లోరోక్విన్ అంటే యాంటీ మలేరియల్ డ్రగ్ కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని ఫ్రెంచ్ డేటా వచ్చింది. వీఆర్ ఆల్సో ట్రయింగ్ ఇన్ US అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఇండియన్ హార్ట్ రిథమ్ సొసైటీ, ఆదిత్య కపూర్ అండ్ అనిల్ సక్సేనా గ్రూప్, దే హ్యావ్ గివెన్ ఏ స్టేట్మెంట్ అండి. ఎస్పెషలీ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇచ్చేటప్పుడు వీ నీడ్ టు సీ హూ ఆర్ హ్యావింగ్ ఇన్హెరిటెడ్ అరిథీమియాస్, అంటే హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎస్పెషలీ ఇన్హెరిటెడ్ ఆర్ హెరిడిటరీ అరిథీమియాస్ ఉన్న కండిషన్స్ ఏంటంటే ఈ బ్రుగాడా సిండ్రోము, షార్ట్ క్యూటీ, లాంగ్ క్యూటీ అండ్ CPVT సిండ్రోమ్స్. ఈ సిండ్రోమ్స్ ఉన్న పేషెంట్స్లో కేర్ఫుల్గా మనం ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇచ్చేటప్పుడు మానిటర్ చేయాలి. లేకపోతే వీళ్ళల్లో సమ్ పీపుల్ హార్ట్ అర్థీమియా డిస్టర్బెన్స్ వచ్చే డేటా కూడా మనకి వస్తున్న నేపథ్యంలో మనకి ఆ కేర్ఫుల్నెస్ ఉండాలి అని వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. రీసెంట్గా April 13th 2020 US FDA కొన్ని గైడ్లైన్స్ పాస్ చేసింది ఫార్ ఇన్వెస్టిగేషనల్ కాన్వలెసెంట్ ప్లాస్మా థెరపీ ఫర్ కరోనా వైరస్. ఈ థెరపీకి మేయో క్లినిక్ రోచెస్టర్ మినిసోటాలో ఉంది. దే ఆర్ లీడింగ్ దిస్ ఎఫర్ట్ అన్నమాట ఇన్ US. ఈ కాన్వలెసెంట్ ప్లాస్మా ఏంటంటే ఇప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్ దే డెవలప్ యాంటీబాడీస్ అన్నమాట. అంటే రికవర్ అయిన పేషెంట్స్ ప్లాస్మా తీసుకుని ఇప్పుడు ఎఫెక్ట్ అయిన పేషెంట్స్కి ఇస్తాం అన్నమాట. ఇది ఐడియా ఎలా వచ్చిందంటే కనుక చైనాలో ఒక చిన్న స్మాల్ స్టడీ చేశారు. వాళ్ళల్లో ఏంటంటే ఈ కాన్వలెసెంట్ ప్లాస్మా ఇస్తాం వల్ల రికవరీ జరిగిందన్నమాట పేషెంట్స్లో, ఫ్యూ పేషెంట్స్. దాని బేస్ మీద ఈ థెరపీ మన యుఎస్లో కూడా జరుగుతుంది. అలాగే ఇండియాలో కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈజ్ ఫార్మింగ్ గైడ్లైన్స్. డెఫినెట్గా ఇండియాలో కూడా ఈ కాన్వలెసెంట్ ప్లాస్మా థెరపీకి కృషి జరుగుతుందని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thanks for watching Ratnam Media. For more videos, please do like, share and comment. Don't forget to subscribe.